ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది ప్రభుత్వం. విజయవాడ పాయకరాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఈ పథకాన్ని ప్రారంభించారు మంత్రి లోకేష్. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజన పథకం కోసం 27.39 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. ఇక వచ్చే విద్యా సంవత్సరం 85.84 కోట్లు ఖర్చు చేయనుంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామన్నారు మంత్రి లోకేష్. అందుకే ప్రముఖుల పేర్లతో పథకాలు ప్రారంభించామని చెప్పారాయన. వైసీపీ హయాంలో ఏ కార్యక్రమం జరిగినా విద్యార్థులు వెళ్లేవారన్నారు. విద్యార్థులు పాఠశాలల్లోనే ఉండాలన్నారు మంత్రి లోకేష్. రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంటారు. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం